విశాఖపట్నం కేంద్రంగా నడిచే విశాఖపట్నం పూరి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అహ్మదాబాద్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలను విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సికింద్రాబాద్ కేంద్రంగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే మరొక రైలు నేటి సాయంత్రం విశాఖకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరవ్ ప్రసాద్ మాట్లాడుతూ విశాఖపట్నం పూరి వందే భారత్ రైలుతో పాటు వాల్తేరు డివిజన్లోని కోరాఫుట్ సెక్షన్లో ఇక డుమరిపుట్ వద్ద 3.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన గూడ్స్ షెడ్, అలాగే 123 కోట్ల వ్యయంతో కొత్త వలస కోరాఫుట్ డబ్లింగ్ లైన్ను, ఇక కొత్త వలస కోరాఫుట్ సెక్షన్లో బొడ్డవర వద్ద 47 కోట్ల వ్యయంతో నిర్మించిన 7.3 కిలోమీటర్ల లైన్ను, కోరాఫుట్ రాయగడ సెక్షన్లో 131 కోట్ల వ్యయంతో నిర్మించిన 14.6 కిలోమీటర్లను డబ్లింగ్ లైన్ని, 142 కోట్ల వ్యయంతో 9.2 కిలోమీటర్ల మేర నిర్మించిన విజయనగరం తిట్లగర 3వ లైన్తో పాటు విజయనగరంలో నూతనంగా నిర్మించిన రైల్ కోచ్ రెస్టారెంట్ను మోడీ ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారని అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాళ్లను దువ్వాడ సింహాచలం, విశాఖపట్నం, కొత్త వలస, తిలారు, బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి, అరకు, బొర్రగృహలు, పార్వతీపురం, కోరాఫుట్, జైపూరు, రాయగఢ్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించారని తెలిపారు. ఈ నూతన వందే భారత్ రైలు ఒక ఎగ్జిక్యూటివ్ కోచ్, 7 చైర్ కార్ కోచ్లతో మొత్తం 8 బోగీలు కలిగి ఉంటుందని, ఈ రైలు మొత్తం 530 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉందని, అందులో 52 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండగా 478 సాధారణ చైర్ కార్ సిట్టింగ్ సౌలభ్యం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎస్వి సూర్యనారాయణ, కుట్టికుప్పల సూర్యారావు, డిఆర్యూసీసీ సభ్యులు ఎం శేషగిరిరావు, ఇక ఏపీటీడీసీ డివిజనల్ టూరిజం మేనేజర్ హరిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Siapa nih? Siapa